డిన్నర్‌కి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే, ఎప్పటినుంచో మా విజ్జు అడుగుతున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం. అది కూడా వెజిటబుల్స్ వేసి అని చూస్తుంటే క్యాప్సికమ్ అయితే ఒక చిన్న ముక్కే ఉందనమాట. హాఫ్ కట్ చేసి పెట్టి ఉంచాను. సో, అది వేసేసి ఇంకా ఉల్లిపాయ, 2 క్యారెట్లు వేసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ఇవన్నీ కటింగ్ చేస్తున్నాననమాట. మీలో ఎంతమందికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో మా విజ్జుకైతే ఫేవరెట్ అనమాట. ఇక్కడైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. స్టవ్ పై మూకుడు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసి, అలాగే ఎగ్స్ పొడిచి వేసేసుకొని, ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని, ఈ ఎగ్స్‌ని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుంటాననమాట నేను. ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మూకిట్లోకి ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత నా దగ్గర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకొని, ఉప్పు వేయడం వల్ల మగ్గుతాయి కదా! సో, ముందుగా ఉప్పు వేసేసాను. చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్‌ని కూడా వేసేసుకొని, అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఫ్రైడ్ రైస్‌కి. అలాగే కారం, అలాగే కొంచెం మిరియాల పొడి, గరం మసాలా కొద్దిగా వేసాను. వేసేసి మొత్తం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసేసుకొని, అర టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక అర టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని లాస్ట్‌లో వేసేసుకొని, ఇలా బాగా కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ చాలా బావుంటదండి. ఇంకా మా విజ్జు అయితే ఫుల్ హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.